నమస్తే. జూన్ 9 నుంచి జూన్ 15 ఈ వారం రోజుల పాటు దేశ కాలమాన పరిస్థితులు, మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి గ్రహస్థితులున్నాయి, ఆ గ్రహాల యొక్క ప్రభావము, ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో ముందుగా గ్రహస్థితి చూసినట్టయితే సూర్యుడు వృషభ రాశిలోను జూన్ 14 వరకు సంచారం చేస్తాడు. జూన్ 15 నుంచి మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. చంద్రుడు మిథునము, కన్యా రాశుల గుండా ప్రయాణం చేస్తున్నాడు. శని వక్రగతిలో కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. రాహువు మీనరాశిలోను, కుజుడు సింహరాశిలోను, బుధుడు మేషరాశిలోను, బృహస్పతి వృషభ రాశిలోను, శుక్రుడు మిథున రాశిలోను సంచారం చేస్తున్నాడు. అయితే ఈ సంచార యొక్క ఫలితాలు, గ్రహస్థితులు సామాజిక, ఆర్థిక, వ్యవసాయ, రాజకీయ దృష్ట్యా చూసినట్టయితే కనుక వ్యవసాయదారులకు వర్ష భద్రత చాలా తక్కువగా కనిపిస్తోంది. అనగా నీటికి సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ, నీరు సమయానికి లభ్యం కాకపోవడం కానీ ఇలాంటివి ఎక్కువగా గోచరిస్తున్నాయి. దానికి సంబంధించిన ప్రత్యామ్నాయాలు తీసుకోండి. అయితే పొలాలకు నీటి అవసరం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీటికి సంబంధించిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే అధికార ప్రతిపక్షాల మధ్య మాటల పోరు, మాటల యుద్ధాలు, మాటల బాణాలు విసురుకునే అవకాశాలు చాలా తీవ్రంగా గోచరిస్తున్నాయి. అయితే ఆర్థిక పరంగా చూసుకున్నట్టయితే కనుక స్టాక్ మార్కెట్ చాలా స్లోగా నడుస్తోంది. దీనివల్ల లాభపడేది మధ్యవర్తులు, దళారులు మాత్రమే. ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళకి మాత్రము లాభాలు వచ్చే పరిస్థితి ఎక్కడా కనబట్టలేదు. కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకుని ఈ సమయంలో పెట్టుబడుల జోలికి వెళ్ళకండి. అయితే సామాజిక పరంగా చూసుకున్నట్టయితే కనుక మానసిక ఒత్తిడి చాలా ఎక్కువ ఉంటుంది ప్రజలలో. కుటుంబ సమస్యలు చాలా ఎక్కువగా పెరుగుతాయి. దీంతో పాటు కుటుంబంలో గొడవలు బంధుమిత్రుల మధ్య లేదా స్నేహితుల మధ్య, కుటుంబంలోనూ అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య ఇలాగా చాలా పోరు జరిగే అవకాశము, గొడవలు జరిగే అవకాశము ఎక్కువగా గోచరిస్తోంది. అయితే ఇవి దేశ పరిస్థితులు. మరి రాశి పరంగా చూసినట్టయితే కనుక కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతోందంటే, వీరి యొక్క గ్రహస్థితి చంద్రుడు సంచారం చేస్తున్నాడు కాబట్టి మానసిక స్థితిలో డెవలప్మెంట్ ఎక్కువగా గోచరిస్తోంది. వీరి అంటే మెచ్యూరిటీ లెవెల్స్ ఎక్కువగా పెరిగే అవకాశం కనబడుతోంది. అయితే దీని యొక్క ప్రభావము విద్యార్థుల మీద ఎలా ఉండబోతోందంటే, మీకు సహాయం పొందే అవకాశాలు, అంటే ఈ సమయంలో మీకు ఎక్కువ మంది సహాయం తీసుకునే అవకాశం తప్పనిసరి అవుతోంది. దాన్ని బట్టి మీరు ఎవరైతే మీ మెంటర్స్ ఉంటారో లేదా విద్యార్థులు అంటే మీ యొక్క గత విద్యార్థుల యొక్క పూర్వపు ఉపాధ్యాయులు ఉంటారో వారి యొక్క సహాయ సహకారాలు తప్పనిసరిగా ఈ సమయంలో తీసుకోండి. పాత మాస్టరే కదా, పాత వాళ్లే కదా, ఎక్కడో ఉన్నారు, ఇలాంటివి చేసుకోకుండా మీరు ఏ పని తలపెట్టినా మీ యొక్క టీచర్ కానీ, ఉపాధ్యాయుడు కానీ లేదా ప్రొఫెసర్స్ కానీ మీరు ఏ స్థాయిలో ఉంటే ఆ యొక్క గైడెన్స్ కనుక తప్పనిసరిగా తీసుకుని ముందుకు వెళ్ళినట్టయితే సక్సెస్ సాధిస్తారు. లేదు అంటే కనుక కొంత వెనకబడే అవకాశం ఎక్కువగా కనపడుతోంది. ఈ విషయంలో నిర్లక్ష్యం చేయకండి. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే మీ యొక్క సీనియర్ల సపోర్ట్ మీకు చాలా ఎక్కువగా కనపడుతోంది. స్థాన చలనాలు కూడా గోచరిస్తున్నాయి. అంటే మీరున్న ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి వెళ్ళడం కానీ, లేదా ఉన్న స్థితి నుంచి వేరే స్థితికి వెళ్ళడం కానీ, లేదా అంటే వేరే ప్రదేశాలకు వెళ్ళడం కానీ, లేదా ఎంటైర్ అంటే మీరు చేసే ప్రొఫెషనే మారే అవకాశం కనబడుతోంది. ఇప్పటి వరకు ఒక ప్రొఫెషన్లో ఉంటే వేరే ప్రొఫెషన్లోకి వెళ్ళే అవకాశాలు, ఇలా వారి వారి దాన్ని బట్టి మార్పులు అనేవి చాలా ఎక్కువగా గోచరిస్తున్నాయి. అవి మంచి మార్పులే, తీసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక సానుకూలమైన వాతావరణం కనబడుతోంది. కొంతమంది మధ్య అన్యోన్యతా భావము, కుటుంబంలో అలజడులు తగ్గి ప్రశాంతమైన వాతావరణం కనబడుతోంది. అయితే ఆర్థిక పరంగా చూసుకున్నట్టయితే కనుక ఖర్చులను జాగ్రత్తగా చేసుకునే ప్రయత్నం చేసుకోండి. అంటే ఖర్చులు ఎక్కువ ఉంటాయి, ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేసుకోండి. ఆ ఖర్చులు దేనికి ఉపయోగపడతాయి?
ఎలాంటి ఖర్చులు పెట్టాలి అనే అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఒక ప్రణాళిక వేసుకుని దానికి తగ్గట్టుగా ఖర్చులు పెట్టుకునే ప్రయత్నం చేయండి. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక జీర్ణ సంబంధిత అంటే లివర్ ప్రాబ్లం కావచ్చు, లేదా స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, ప్రేవులకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కావచ్చు, వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. పరిహారాలు సోమవారం రోజు పంచామృత అభిషేకము శివుడికి చేయించే ప్రయత్నం చేసుకోండి. అది మీరు ఇంట్లో చేసుకున్నా లేదా దేవాలయానికి వెళ్ళి చేసుకున్నా మీ పేరిట పంచామృత అభిషేకము స్వామివారికి చేయించుకోండి. ఈ ఫలితాలు మీకు సానుకూలంగా ఉండేటట్టుగాను, గ్రహ సంబంధిత దోషాలు తొలగిపోయేటట్టుగాను గోచరిస్తోంది. ఇది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.